తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ రాజసాబ్తో మిస్ అయిన టార్గెట్ ఫౌజీతో ఫిల్ చేస్తాడా? పెద్దితో బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటాడా? ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్లకే 1000 CR సాధ్యమా? వీళ్ళ తర్వాత 1000 మార్కు టచ్ చేసే హీరోలు ఎవరు? జక్కన్న, సుకుమార్, నాగశ్విన్ తర్వాత 1000 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యే ఆ దర్శకుడు ఎవరు? రామ్ చరణ్ RRR తో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయాడు. కానీ శంకర్ గేమ్ చేంజర్ తో ఆ ఫీల్డ్ చాడగొట్టాడు. మెగా పవర్ స్టార్ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేయించాడు. కానీ నెక్స్ట్ పెద్దితో లెక్కలు సరి చేయాలనుకుంటున్నాడు చెర్రీ. అయితే తొలి సినిమాతో 100 కోట్ల మార్కు టచ్ చేసిన బుచ్చిబాబుకు పెద్దితో 1000 కోట్లు కొల్లగొట్టడం ఈ ఫీట్ టచ్ చేస్తే రేర్ రికార్డే. టాలీవుడ్ లో రేర్ ఫీట్ డార్లింగ్ సొంతం. ఏకంగా 2 సార్లు 1000 క్రోర్ కొల్లగొట్టిన ఘనత ఈ కటౌట్ ది. ఫ్లాప్ సినిమాలతో కూడా కోట్లు కొల్లగొట్టగలడు. డార్లింగ్ సినిమా వస్తుంది అంటే థియేటర్స్ దగ్గర ఫెస్టివల్ వాతావరణం కనిపించాల్సిందే. కానీ ఇలాంటి కటౌట్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక చతికిలపడ్డాడు మారుతి. నెక్స్ట్ హనురాఘవ్పుడి ఫౌజీ మీద భారీ అంచనాలున్నాయి. 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కుదిరితే దసరాకు లేదంటే ఈ ఇయర్ ఎండింగ్ కు రాబోతున్నాడు రెబెల్ స్టార్. తారక్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ కు వెళ్లిపోయింది. వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే అట్లీ బన్నీ షూటింగ్ కూడా 25% పూర్తయిందట. ఈ లెక్కన ఈ ఏడాది ఈ హీరోలు రావడం కష్టమే. ఇక నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబో ప్యారడైజ్ తో పెద్ద మార్కెట్ కొల్లగొట్టేందుకే ట్రై చేస్తున్నారు. కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోందట. ఇక స్వయంభూతో నిఖిల్, విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ రణబాలితో సిద్ధంగా ఉన్నారు. 1000 క్రోర్ టచ్ చేసేందుకు వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లున్నారు. నెక్స్ట్ 1000 క్రోర్ కొల్లగొట్టే హీరో ఎవరో, దర్శకుడెవరో లెట్స్ సీ.